ఏపీలో రాజకీయాలు కాపు అనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే అది ఇప్పుడు కాదు, గతం నుంచి వస్తున్నదే. దానికి కారణం కాపుల మద్దతు ఏ పార్టీకి స్థిరంగా ఉండదు. ఆ సామాజిక వర్గం మద్దతిస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశమే ప్రధానంగా పనిచేస్తూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉండడంతో కాపులంతా కూటమి వైపు నడిచారు. అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే కాపులను వెనక్కి తీసుకురావడానికి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల అంశానికి సంబంధించి ఏ వివాదాన్ని విడిచిపెట్టేందుకు వైసీపీ అంగీకరించడం లేదు. సాయికృష్ణ ఘటనను మరింత వివాదాస్పదం చేసి కాపులను దూరం చేయాలని చూసింది కూటమి నుంచి వైసీపీ. కానీ ఆ ప్రయత్నం కూడా వికటించింది. సాయికృష్ణ కుటుంబం వైసీపీ రాజకీయానికి చిక్కలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వెనువెంటనే అది లాకప్ మారడం అని తేల్చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు అవకాశం లేకుండా చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల పేరుతో సభలను ఏర్పాటు చేసి చీలిక తేవాలని చూసింది వైసీపీ. అయితే కొత్తగా ఆ కాపుల సభకు వచ్చిన కాపు నేతలు పెద్దలు ఎవరూ లేకుండా పోయారు. నిన్న విజయవాడలో కాపుల సభ జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు, వివిధ రంగాల్లో పనిచేసిన నిపుణులు ఏకతాటిపైకి వచ్చారు. ఒక క్రమ పద్ధతిలో డిప్యూటీ సీఎం పవన్ వెళ్తున్నారని, ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం కాపు సామాజిక వర్గానికి ఉందని తేల్చి చెప్పారు. ఒక వ్యూహం ప్రకారమే డిప్యూటీ సీఎం స్థాయికి పవన్ వెళ్లగలిగారని, ఆయన ద్వారా కాపుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకుందామని వారు చెప్పడం విశేషం.